కేవలం భారత రాష్ట్రపతిని అవమానిస్తున్నారు. ఆమె ద్వారా ప్రారంభం జరుగుతలేదు అనేటువంటి ఏకైక కారణం చేతనే బహిష్కరిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. దీన్ని ఎట్లా చూడాలి? మీరేమో మిగతా అన్ని అంశాలు చెప్తుంటే ఒకటి ప్రతిపక్షాలకు బహిష్కరించేటువంటి హక్కు ఉంది. ఎవరైనా వాళ్ళ ఇష్టం ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. అది వేరే విషయం. మీరు రాష్ట్రపతి ప్రసంగం కూడా ఇయ్యాలంటారు. అంటే రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని రాజ్యసభ చైర్మన్ గారు లేకపోతే లోక్సభ స్పీకర్ గారు చదివేటువంటి అవకాశాలు లేని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చింది. రాజ్యసభ పార్లమెంటరీ మన రాష్ట్రపతి గారు తన ప్రసంగాన్ని పంపించినట్టుగా ఆ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మరి రాష్ట్రపతి గారికి ఆహ్వానం లేకపోతే ఆయన ప్రసంగం ఎందుకు పంపిస్తారు? అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, అది శంకుస్థాపన సందర్భంగా రాష్ట్రపతికి ప్రాతినిధ్యం లేదు. ప్రారంభోత్సవంలో కూడా రాష్ట్రపతికి ఏ మాత్రం స్పేస్ లేదు, అవకాశం లేదు. ఆయన అవమానించినట్టే కదా, రాష్ట్రపతి కుర్చీని అవమానించినట్టే. వ్యక్తులు మొన్న రామ్నాథ్ కోవింద్ శంకుస్థాపన సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఎవరున్నా కూడా వ్యక్తుల కంటే కూడా ప్రధానంగా ఆ కుర్చీ గౌరవించాల్సిన బాధ్యత, విశాల దృక్పథం ఖచ్చితంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉంది కదన్నా. ఆ బాధ్యతను విస్మరించి కేవలం ఇది రాజకీయ కార్యక్రమం అయినట్టు, అది మేమే చేసుకుంటాం, మాకు ఎవరితో పనింది, రాజ్యాంగంతో పనింది అని చేసుకోవడం ఒక ప్రధానమైన అంశం. దాంతో పాటు ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు ఈ దేశం మాది కాదేమో అని కొన్ని వర్గాలు అనుకునే ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ దేశం మాది, ఈ దేశం మనందరిది అని విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఇవాళ ఈ సమస్యలు ఉండయని కదా మేము కోరేది. మా అభిప్రాయం కూడా ఇవాళ రాజ్యాంగంలోని ప్రియాంబులే చెప్తుంది. మన ప్రకరణ మొదటి రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఏం చెప్తా, ప్రవేశిక మన భారతదేశం అనేది అన్ని వర్గాలకు సెక్యులరిజం, సమానత్వం, లిబర్టీ, దీంతో పాటు సౌభ్రాతృత్వం, ఇవన్నీ కలగలిపి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఇవాళ దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తలేదని మేము దాన్ని ఉల్లంఘిస్తున్నది, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నది. పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని, పార్లమెంట్ అంటేనే దాంట్లో ఒక భాగం, మొత్తం పార్లమెంట్ కలిపి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, అందులో ప్రధానమైన రాష్ట్రపతిని పక్కకు పెట్టి ఎట్లా సాధ్యమైంది? అంటే కూడా మీ పార్టీ నుంచి గెలిపించుకున్నారు, మీరే గెలిపించుకున్నారు. మేమనేది మొన్న ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినామా, నిన్న అపోజ్ చేసినామా అనేది ఎన్నికలు వేరు. ఎన్నికల వరకు ఈవెన్ ప్రధానమంత్రి మీద కొట్లాడతాం, కోరి మీద కొట్లాడిన తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి, నాట్ ఫర్ ఓన్లీ బీజేపీ. అట్లనే ఇవాళ రాష్ట్రపతి కూడా కేవలం ఒక వ్యక్తిగా చూడకుండా, కుర్చీలో ఉన్న ఎవరున్నా ఆ కుర్చీని గౌరవించకుండా పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని విస్మరించి ఎలా చేస్తారనే దాని మీద వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా. అది కాకుండా ఇవాళ